తీవ్రవాదులు బాగిని, పిల్లల్ని, రాథోడ్ని, మనోహరిని వీళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి బస్సులో తీసుకొని వెళ్తూ ఉంటారు. రాథోడ్, బాగి వాళ్ళు అరవకుండా తీవ్రవాదులు గన్ గురి పెడతారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న అమర్ హెలికాప్టర్లో వాళ్ళని కాపాడడానికి వస్తూ ఉంటాడు. మరోవైపు తీవ్రవాదుల బాస్ బస్సులో ఉన్న తీవ్రవాదికి ఫోన్ చేసి, రే నువ్వు బస్సుల నుండి కిందకు దూకేసాయి, దూకే ముందు ఆ బాంబు ఉన్న విషయం వాళ్ళకి చెప్పేసే అని అంటూ ఉంటాడు. దాంతో సరే బాస్ అంటూ అతను బాగి వాళ్ళతో, చూడండి బస్సులో బాంబు ఉంది అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అవుతారు. ఎక్కడ అని మనోహరి అడుగుతుంది. నీ కాళ్ళ దగ్గర అని చెప్పి ఆ తీవ్రవాది చెప్పగానే మనోహరి, బాగి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. చూడు, అది స్పీడ్ బాంబు, స్పీడ్ కనుక కొంచెం తగ్గినా సరే ఆ బాంబు పేలిపోతుంది అని చెప్పి అతను మనోహరి వాళ్ళను బెదిరిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ తీవ్రవాది బస్సుల నుండి కిందకి దూకేస్తాడు. అతను దూకేసిన తర్వాత బస్సు స్పీడ్గా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో బాంబు పైన నెంబర్లు చూసి మనోహరి, బాగి వీళ్ళంతా కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. మరోవైపు అమర్ వాళ్ళ సార్ ఆ బస్సు పక్కనే కారులో వస్తూ ఉంటాడు. మరి అమర్ బాగి వాళ్ళను ఏ విధంగా కాపాడుకుంటాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.